ఆ విధముగా వానరవీరుడైన హనుమంతుడు అందరూ పొగడదగిన ఆ సీతారాములను మనస్సులోనే ప్రశంసించి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపు ఆ హనుమంతుడు ఆలోచనలతో నిండిన మనస్సుతో ఉండి సీతాదేవి పరిస్థితిని గుర్తించి కన్నీళ్లు నిండిన కళ్లతో విలపించాడు. గురువుల వద్ద నేర్చిన వినయ విధేయతలు కలిగిన ఆ లక్ష్మణునికి పూజ్యురాలైన సీతాదేవికి అందరికీ ఇష్టమైన ఆమెకు ఇటువంటి దుఃఖము వలన బాధపడుట అంటే విధివ్రాతను దాటుటకు ఎవరికినీ వీలు కాదు కదా అనుకున్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడు ఎటువంటి పరాక్రమము పట్టుదల కలవారో తెలుసు కాబట్టే సీతాదేవి వానాకాలములో గంగానది పొంగి పొరలినట్లుగా కాకుండా ఎక్కువగా బాధపడకుండా క్షోభపడకుండా ఉన్నది. శీలము, వయస్సు, స్వభావము, ప్రవర్తన, ఉత్తమ వంశము, మంచి లక్షణములు వంటివి ఉన్నవారిద్దరూ ఒకరికొకరు సరైనవారు. మేలిమి బంగారపు ఛాయతో ఉన్న లక్ష్మీ కళతోనూ ఉన్న ఆ సీతాదేవిని చూసిన హనుమంతుడు ఈమె కొరకే కదా శ్రీరాముడు బలవంతుడైన వాలిని, రావణుని సమానమైన కబందుని చంపివేశాడని అనుకున్నాడు. వనమాసములో ఈమె కొరకే ఇంద్రుడు శంబరాసురుని చంపినట్లుగా అరణ్యములో ఎంతో గొప్ప పరాక్రమవంతుడైన విరాధుడనే రాక్షసుని చంపినాడు. ఈమె కొరకే అతి భయంకరమైన పనులు చేయు 14,000 మంది రాక్షసులను జనస్థాలములో తన అగ్నిజ్వాలల వంటి బాణములతో వధించినాడు. జగద్విఖ్యాతి గల శ్రీరాముడు యుద్ధములో ఖరుడు, త్రిశరుడు మరియు గొప్ప వీరుడైన దూషణుడు వంటి వారిని చంపివేసినాడు. లోకమంతటా ప్రసిద్ధి పొందినది ఎదురులేని వానర రాజ్యము వాలిచేత పాలింపబడిన దానిని ఈమె వలననే కదా సుగ్రీవునికి దక్కినది. విశాలమైన కన్నులు గల ఈమె కోసమే కదా నేను నదీ నదములకు ప్రభువైన సముద్రమును దాటివచ్చి ఈ లంకా పట్టణమును వెతికి చూసినాను. ఈమె కోసము సముద్రము అవతల వైపు ఉన్న భూమినే కాదు, అన్ని లోకములను శ్రీరాముడు తల్లకిందులుగా చేసినా కూడా అది సరి అయినదేనని నాకనిపిస్తోందని హనుమంతుడు అనుకున్నాడు. శ్రీరామునికి 3 లోకములపై రాజ్యాధికారము పొందుట గొప్పదా, లేక జనకుని కూతురైన సీతాదేవిని పొందుట ముఖ్యమా అనగా 3 లోకాల రాజ్యాధికారము సీతాదేవిలో 16వ వంతు కూడా సరిపోదని అనుకున్నాడు. యజ్ఞము కొరకై భూమిని నాగలితో దున్నుతుండగా పద్మపరాగములతో కప్పబడినట్లుగా శుభమైన పంట పొలముల ధూళిలో కప్పబడి భూమి నుండి చీల్చుకుని పైకి వచ్చినది. ధర్మశీలుడు మహాత్ముడు అయిన మిథిలాధిపతి అయిన జనక మహారాజు కూతురు, దృఢమైన ప్రాతిపత్యము పాటించు ఆ సీతాదేవియే ఈమె. ఎంతో గొప్ప స్వభావముతో పరాక్రమవంతుడు, యుద్ధములందు వెనుకంజవేయనివాడు అయిన దశరథునికి కీర్తిమంతురాలైన పెద్ద కోడలీమెయే. అన్ని ధర్మములు తెలిసినవాడు, మంచి బుద్ధి కలవాడు, కృతజ్ఞతా స్వభావము కలవాడు అయిన శ్రీరామునికి ప్రియమైన భార్య సీతాదేవియే. అటువంటి ఆమె ఈ రాక్షసులకు వశమై ఉన్నది కదా అనుకున్నాడు. సీతాదేవి తన భర్తయందు ఉన్న ప్రేమతో అన్ని భోగభాగ్యములను వదులుకొని జనులెవ్వరూ ఉండని వనవాసములో కష్టములను లెక్క చేయకుండా వచ్చి ఉన్నది. భర్తకు సేవ చేయటమందే ఆసక్తి ఉండుటతో పండ్లు, కాయలు, దుంపలు వంటివే ఆహారముగా సంతృప్తిగా తీసుకుంటూ అంతఃపురంలో ఉన్నట్లుగానే ఈ అడవిలో కూడా ఆనందముగా వచ్చి ఉన్నది ఈమెయే. ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండే బంగారు రంగుగల శరీర ఛాయతో ఉన్న ఈమెకు ఈ కష్టములు తగనివి అయినా కూడా ఆ సీత ఇటువంటి కష్టములను భరించుచున్నది. రావణుని వలన కష్టముల పాలైనా కూడా సీతాదేవి తన శీలమును రక్షించుకున్న ఈమెను శ్రీరాముడు చూస్తే ఎంతో దాహముతో ఉన్నవాడు చలివేంద్రమును చూసి ఎలా ఆనందపడతాడో అలా ఆనందభరితుడవుతాడు. రాజ్యము పోయిన రాజుకి తిరిగి రాజ్యము దొరికితే కలుగు సంతోషములాగా శ్రీరామునికి ఈమె దొరికితే ఎంతో సంతోషము కలుగుతుంది. భోగములను, కోరికలను వదిలిపెట్టి బంధుమిత్రులకు, భర్తకు దూరమైనను ఏనాటికైనా శ్రీరాముని వద్దకు చేరగలనన్న ఆశతో ప్రాణములు నిలబెట్టుకున్నదే ఈమె. సీతాదేవి తన మనస్సులో శ్రీరాముని మాత్రమే నిలుపుకొని ధ్యానించుచో అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను, పూల చెట్లను, పండ్ల చెట్లను కూడా చూడటము లేదు. అలంకారములు ఎన్ని ఉన్నా కూడా భార్యకు భర్తయే సరైన అలంకారం. అమూల్యమైన అలంకారములు ధరించదగ్గ ఈమె ఎటువంటి అలంకారములు లేకుండుట చేత శోభించటలేదు. శ్రీరాముడు కూడా ఈమె లేకపోవట చేత దుఃఖముతో కృంగి కృషించినా కూడా ప్రాణములను నిలుపుకొనుట అనునది ఎంతో కష్టతరమైనదని చెప్పవచ్చును. ఈమె నల్లని వెంట్రుకలతోనూ కమలముల వంటి కన్నులతోనూ ఉన్న అన్ని సుఖములను అనుభవించు తగినది అయినా కూడా ఈమె కష్టములు చూసిన నాకు కూడా దుఃఖము కలుగుతున్నది. భూదేవికి ఉన్న ఓర్పు, పద్మముల వంటి కన్నులు గల
ఏ సీతను రామలక్ష్మణులు ఇంతవరకు రక్షించుచుండేవారో ఆ సీత ఇప్పుడు ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్యన ఉన్నది. మంచుచేత పాడైన తామరాకుల పూలతీగెలాగా శోభను కోల్పోయి కష్టములన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పీడించుచుండగా తోడు లేని ఆడ చక్రవాక పక్షిలాగా సీతాదేవి దీనమైన స్థితిలో ఉన్నది. ఎన్నో పూల బరువుకి వంగిపోయిన కొమ్మలు గల అశోక చెట్టు మంచు కరిగిపోగా వేల కిరణములతో వెలిగిపోతున్న చంద్రుని ప్రకాశము కూడా భర్తకు దూరమై బాధపడుతున్న సీతాదేవి బాధను ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. ఎంతో బలవంతుడు, వానరుల్లోకెల్లా శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఈ విధముగా ఎన్నో విషయములను పరిశీలించి తన బుద్ధి చాతుర్యముతో ఈమె సీతయే అని నిశ్చయించుకుని ఆ చెట్టుపైననే ఉండిపోయాడు. అప్పుడు కలువ పూలతో నిండిన నీలిరంగు నీటి యందు హంస ప్రవేశించినట్లుగా నిర్మలమైన నీలాకాశంలోకి చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు తన చల్లని కిరణముల కాంతితో హనుమంతునికి సహాయం చేస్తున్నట్లుగా ఉన్నాడు. అప్పుడు బరువుకి నీటిలోకి మునిగిపోతున్న నామలాగా ఎంతో దుఃఖముతో కుంగిపోతున్న చంద్రబింబం వంటి ముఖము కలిగిన సీతాదేవిని హనుమంతుడు చూశాడు. సీతాదేవిని ఇంకా పరిశీలనగా చూచుటకు హనుమంతుడు ఆమె వైపుకు చూడగా అక్కడ సీతకు దగ్గరగా ఉన్న భయంకర రాక్షస స్త్రీలు కనబడ్డారు. అక్కడ ఒక కన్ను, ఒక చెవి, తలంతా పాకిన పెద్ద చెవులతోనూ అసలు చెవులు లేని రాక్షస స్త్రీలు ఉన్నారు. ఇంకొందరు పెద్దగాను శంకువులాగాను మొనతేలిన చెవులతోనూ ముఖమంతా నిండిన ముక్కుతోనూ శరీరానికి సరితూగని పెద్ద తలతోనూ మెడలు ఎంతో పొడవైనవిగాను ఉన్నవారున్నారు. అసలు వెంట్రుకలు లేకుండానూ చింపిరి జుట్టుతోనూ తలంతా కంబళీలాగా అల్లుకుపోయిన చుట్టుతోనూ కొందరున్నారు. కొందరు వారి అన్ని అవయవములు వేలాడుతూ ఉన్నవారున్నారు. కొందరు చాలా పొట్టిగాను పొడుగుగాను మరుగుజ్జుగాను ఉన్నారు. కొందరు గూనివాళ్లు కూడా ఉన్నారు. పళ్ళు ఎత్తుగాను నోరు వంకర తిరిగి ఉన్నవారు పచ్చని కళ్లతోనూ అసహ్యమైన ముఖముతోనూ ఉన్న రాక్షస స్త్రీలను హనుమంతుడు చూశాడు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ఎంతో భయంకరముగాను అసహ్యముగాను నల్లగాను పచ్చని శరీరముతోనూ కోపముగాను పోట్లాడుటకు సిద్ధముగాను ఉన్నారు. వారు రకరకములగు ఇనుప ఆయుధములు పట్టుకుని ఉన్నారు. వారి తలలన్నీ రకరకములైన జంతువుల తలలలాగా ఉన్నాయి. ఒక చెయ్యి, ఒక కాలు ఉన్నవారు జంతువుల వంటి చెవులు ఉన్నవాళ్లు, కాళ్లు కూడా కొన్ని జంతువుల కాళ్లలా ఉన్నవారు ఎంతో పెద్ద తలతోనూ మెడతోనూ పెద్ద పొట్టలతోనూ పొడవైన గోళ్లతోనూ నాలుకతోనూ ఉన్నారు. కొందరి నోళ్లు జంతువుల నోటిని పోలి ఉన్నాయి. ఇలాగ అక్కడి రాక్షస స్త్రీలు ఉండటం హనుమంతుడు చూశాడు. వాళ్ళంతా ఆ చెట్టు కింద చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు కిందనే పూజ్యురాలైన జనకుని కూతురు సీతాదేవి కూర్చుని ఉన్నది. ఆమె ఎంతో బాధతో ఉండటముతో జుట్టు మురికిగా ఉండి ఆమె ఎటువంటి తేజస్సు లేకుండా ఉండి పుణ్యఫలము తీరాక భూమిపై రాలిన నక్షత్రములలాగా ఉన్నది. ఆమె పతివ్రతా ధర్మము పాటిస్తున్న శీలవతి అయిన భర్తను చేరలేకపోవటతో ఎంతో దీనముగా బాధతో ఉన్నది. ఎటువంటి అలంకారము లేకపోయినా భర్త యందలి ప్రేమయే ఆమెకు ఎంతో అలంకారప్రాయముగా కనిపిస్తున్నది. ఆ సీతాదేవి అందరికీ దూరమై సింహం దాడి చేయగా గుంపు నుండి విడిపోయిన ఏనుగులాగా ఉన్నది. వర్షాకాలము చివరలో శరత్కాల మేఘముల చేత కప్పబడిన చంద్రలేఖలాగాను సరి అయిన శుభ్రత, సరి అయిన దినచర్య సంస్కారములు లేకపోవటతో ఆమె రూపము కళ తగ్గిపోయి తీగలు సరిచేయని వీణలాగా అయినది. భర్త దగ్గర ఉండవలసిన ఆమె ఇక్కడ రాక్షస స్త్రీల మధ్య ఉండవలసి వచ్చినది. ఈ అశోకవనములో శోక సముద్రములో మునిగి ఉన్న ఆమె చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలతో గ్రహములతో చుట్టబడిన రోహిణీ నక్షత్రములాగాను పువ్వులు లేని పూల తీగలలాగాను ఉన్నది. ఆమె ఎంతో మురికిగాను కళ తగ్గిపోయినట్లుగాను ఉన్నా తన సహజ సౌందర్యం వలన బురదతో నిండిన పామరతూడులాగా ప్రకాశించుచు ప్రకాశము లేకుండానూ ఉన్నది. ఎంతో అందమైన ఆమె నలిగి మాసిపోయిన బట్టలతో దీనముగా భయముగానూ ఉన్నది. రాక్షస స్త్రీల మధ్య ఉన్నా కూడా ఆమె తన భర్త పరాక్రమం పైన గల నమ్మకముతో అంత బాధలో కూడా ధైర్యముగా ఉంది. ఆమె పాతివత్యము శీలమే రక్షిస్తున్నది. లేడి కన్నులు గల ఆమె ఆడలేడిలాగా అటు ఇటు భయముగా దిక్కులు చూస్తోంది. ఆమె వాడి వేడి నిట్టూర్పులు చిగుళ్లు పూచిన మొక్కలను కాల్చివేస్తున్నట్లుగాను ఆమె శోకములు పోగులు లేచిన దుఃఖ తరంగములలాగానూ ఉన్నాయి. అలా ఉన్నటువంటి సీతాదేవిని హనుమంతుడు చూశాడు. ఎటువంటి అలంకారములు లేకుండానూ చక్కని అవయవ సౌష్ఠముతో ఎంతో అందముగాను భూదేవి అంతటి ఓర్పుతోనూ ఉన్న ఆ సీతాదేవిని చూసి హనుమంతుడు సంతోషించాడు.
సీతాదేవి కనిపించిందన్న ఆనందముతో హనుమంతుడు శ్రీరామలక్ష్మణులకు నమస్కరించి ఆ ఆనందములో కన్నుల నుండి ఆనందాశ్రువులు నిండగా ఆకుల మధ్యన దాక్కుని కూర్చున్నాడు. ఆ విధముగా హనుమంతుడు పూల చెట్లతో నిండిన ఆ వనములో సీతాదేవి కోసం వెతుకుతూ ఆమెను చూస్తుండగా రాత్రి గడిచిపోయి తెల్లవార వస్తున్నది. అటువంటి తెల్లవారుజామున వేదాంగముల యందు నిష్ణాతులైన వారు, ఎన్నో యజ్ఞయాగములు చేసిన వారైన బ్రహ్మరాక్షసులు చేయుచున్న వేదఘోషలను హనుమంతుడు విన్నాడు. అప్పుడు ఎంతో బలమైన వాడు, బాహుబలము కలవాడు అయిన రావణుని చెవులకు ఇంపుగానున్న ఎంతో మంగళకరమైన వాద్యధ్వనులతో నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు. అటువంటి సమయమున ఆ రావణుడు నిద్ర నుండి లేచాడు. అతడు ధరించిన ఆభరణములు, వస్త్రములు జారిపోతున్నా కూడా మనస్సులో మాత్రము సీతాదేవి గుర్తుకు వచ్చినది. ఆ సీతాదేవి ఎందుకల కామవాంఛతో ఉన్న రావణుడు మన్మధుడు ప్రేరేపించిన కామవాంఛను అణుచుకొనలేకపోయాడు. ఎన్నో రకములైన ఆ ఆభరణములను అలంకరించుకున్న రావణుడు ఎంతో గొప్ప శోభతో రకరకాల పూల చెట్లతోనూ పండ్ల చెట్లతోనూ నిండి ఉన్న ఆ అశోకవనములోనికి వచ్చాడు. ఆ వనమందు ఆ చెట్లతో పాటు అక్కడక్కడ సరస్సులు కూడా ఉన్నాయి. మత్తుగా ఉన్న పక్షుల కూతలతో కిలకిలా రావములతోనూ చిత్రముగాను ఆ వనము అద్భుతముగాను ఉన్నది. అక్కడ చూచుటకు ఎంతో అందముగా ఉన్న ఎన్నో జంతువులున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి. చెట్ల నుండి రాలి కింద పడిన ఎన్నో పళ్ళున్నాయి. చెట్లన్నీ చాలా దట్టముగా దగ్గరగా ఉన్నాయి. అక్కడి బంగారము, మణి, మాణిక్యములతో పొదిగిన వీధి తలుపులున్న వీధులను చూస్తూ రావణుడు లోనికి వచ్చాడు. అతని వెనకనే వందల కొద్దీ స్త్రీలు వచ్చారు. దేవేంద్రుని వెనక దేవగంధర్వ స్త్రీలు వచ్చినట్లుగా వారంతా అతని వెనక ఉన్నారు. అతని వెనక వచ్చిన వారిలో కొందరు బంగారు దీపములు, వింజామరలు, విసనకర్రలు పట్టుకుని ఉన్నారు. కొందరు బంగారు బిందెలతో నీటిని తీసుకువస్తున్నారు. కొందరు ఆసనములను, ఇంకొందరు ఖడ్గములను తీసుకువస్తున్నారు. ఇంకొక యువతి రావణునికి కుడిపక్కన నడుస్తూ తన కుడి చేతిలో రత్నములు పొదిగిన పాత్రలో నిండుగా ఉన్న మద్యముతో నడుస్తున్నది. ఇంకొక యువతి నిండు చంద్రుని కాంతితో రాజహంసలాగా బంగారు పిడిగల తెల్లని గొడుగును పట్టుకుని అతని వెనుక నడుస్తున్నది. ఆ రావణునికి ఇష్టమైన భార్యలందరూ కూడా నిద్రమత్తుతో కళ్ళు మూసుకుపోతున్నా కూడా మెరుపులు మేఘములను వదలనట్టుగా తమ వీరుడైన భర్త వెనుకనే వెళ్తున్నారు. రావణునికి ఇష్టమైన భార్యలు, స్త్రీలు అతనిపై గల గౌరవముతోనూ కోరికతోనూ అతని వెనుకనే వెళ్తున్నారు. వారంతా మద్యపానంతో కలిగిన మత్తు వదలక నిద్రవలలను తూలుతూ వెళ్తున్నారు. వాళ్ల కంటి చూపు మత్తుగా ఉంది. వారు వేసుకున్న అలంకారములు సరియైన చోటలేక చెదిరిపోయి ఉన్నాయి. వారు శరీరమునకు పూసుకున్న గంధమంతా ఆరిపోయి చెరిగిపోయింది, చెమటతో నిండిపోయింది. తల వెంట్రుకలు, వారు పెట్టుకున్న పూల మాలలలోని కొన్ని పూలు చిక్కుకొనగా కొన్ని నలిగిపోయి ఉన్నాయి. తల వెంట్రుకలు జడల నుండి విడిపోయి జారిపోయాయి. అందమైన ఆ స్త్రీలందరూ వారు ధరించిన పూల మాలలలోని పూలు జారి వారి శరీరం పైన చెమటకు తడిసి నలిగి అంటుకునిపోయి ఉన్నాయి. అలాగ ఉన్న ఆ స్త్రీలందరూ అతని వెనకనే వెళ్తున్నారు. ఎంతో బలవంతుడైన రావణుడు సీతాదేవి యందు మనస్సులో కోరికతో నిండిపోయిన వాడై బుద్ధి మందగించి మెల్లగా నడవసాగాడు. అప్పుడు ఆ స్త్రీల వడ్డాణపు మరియు కాలి అందెల చప్పుళ్ళు అన్నీ హనుమంతుడు విన్నాడు. ఎంతో గొప్పవి, ఎవరు చేయలేని పనులను చేయగలిగిన హనుమంతుడు ముఖద్వారము చేరుకున్న రావణుని చూశాడు. సుగంధభరితమైన నూనెలతో తడిసిన అనేక దీపపు కాకడాలను రావణునికి ముందుగా పట్టుకుని వెళ్తుండగా ఆ వెలుగు అన్ని వైపులకు వ్యాపించగా ఆ వెలుగులో రావణుడు ప్రకాశిస్తున్నాడు. అతనిలో గర్వము, పొగరు, కామము వంటివి బాగుగా కనిపిస్తున్నాయి. విశాలమైన కళ్ళు వంకరగాను ఎర్రగాను ఉన్నాయి. పూల బాణములను దూరంగా వదిలి వచ్చిన మన్మధుడిలాగా ఉన్నాడు. అమృతమును చిలుకగా వచ్చిన నురుగు వంటి రంగుతో ఎంతో శుభ్రముగా ఉన్న అతని వస్త్రము జారిపోయి అతని భుజముపై గల ఆభరణములలో చిక్కుకొనగా దానిని ఎంతో ఠీవీగాను విలాసవంతముగాను బయటకు లాగుతూ నడుస్తున్న రావణుడు కనిపించాడు. హనుమంతుడు చెట్టు మీద ఆకులతోనూ పూలతోనూ కప్పబడి దాగి ఉండి దగ్గరగా వస్తున్న రావణుని పరిశీలనగా చూడసాగాడు. రావణుని వెంట వస్తున్న అందమైన రూపములతో ఉన్న అతని భార్యలను కూడా అన్ని వైపులా తిరిగి చూశాడు. ఆ విధముగా ఎంతో కీర్తిమంతుడైన రావణుడు ఎంతో అందమైన స్త్రీలతో కలిసి జంతువుల అరుపులతోనూ పక్షుల కూతలతోనూ ప్రతిధ్వనిస్తుండగా ఆ వనములోనికి ప్రవేశించాడు. బాగా బలిష్టముగా ఉండి మద్యపాన మత్తుతో విచిత్రమైన ఆభరణములు ధరించి కోణములలాగా ఉన్న చెవులతో విశ్రవసుని కుమారుడైన రావణుని హనుమంతుడు చూశాడు. తన భార్యలతోనూ స్త్రీలతోనూ వెళ్తుంటే నక్షత్రములతో ఉన్న చంద్రుళ్లాగా
ఉన్నట్లుగా హనుమంతుడు చూశాడు. ఎంతో తేజస్సు కలిగిన హనుమంతుడు ఇంకొక తేజస్సు కలిగిన రావణుని చూశాడు. ఇంతకుముందు నిద్రిస్తున్నప్పుడు చూసిన ఈ గొప్ప బాహుబలము కలిగిన రావణుడు ఇతడే కదా అని అనుకుని తానున్న కొమ్మ మీద నుండి ఇంకొక కొమ్మ మీదకు హనుమంతుడు దూకాడు. ఆ విధముగా ఎంతో గొప్ప భయంకరమైన తేజస్సు శక్తి కల హనుమంతుడు కూడా ఆ రావణుని యొక్క తేజస్సు ముందు నిలవలేక ఆ చెట్టు ఆకుల మధ్యన కనబడకుండా దాక్కున్నాడు. నల్లని వెంట్రుకలతోనూ సన్నని అందమైన నడుముతోనూ చక్కని కన్నులతోనూ ఉండి ఒదిగిపోయి కూర్చున్న ఆ సీతాదేవిని పూర్తిగా చూడాలన్న కోరికతో రావణుడు ఆమె వైపుకు నడిచాడు. అలాగ రాక్షసరాజైన రావణుడు ఎంతో రూప యవ్వనముతోనూ అమూల్యమైన ఆభరణములు ధరించినవాడు అందమైనది జనక రాజపుత్రి అయిన సీతాదేవి వద్దకు రాగానే ఆమె పెనుగాలికి ఊగిపోతున్న అరటి చెట్టులాగా వణికిపోయింది. విశాలమైన కన్నులు కలిగి ఎంతో అందమైన శరీర ఛాయతో ఉన్న సీతాదేవి ముడుచుకుని కూర్చుని తన కాళ్లతో పొట్ట భాగమును చేతులతో ఛాతీ భాగమును కప్పుకుని కూర్చుని ఏడుస్తున్నది. రాక్షస స్త్రీలందరూ కాపలాగా రక్షించుచుండగా ఎంతో దీనముగా ఉన్న సీతాదేవి సముద్రము మధ్యన చిక్కుకున్న నావలాగా ఉన్న ఆమెను రావణుడు చూశాడు. చెట్టు నుండి కొట్టివేసి భూమిపై పడేసిన కొమ్మలాగా ఆమె నేలపైననే కఠినమైన నియమములను పాటిస్తూ కూర్చున్నది. అమూల్యమైన అలంకారములను ధరించే అర్హత ఉండి కూడా అవి లేక మురికిగాను మాసిపోయి ఉన్నా కూడా ఆమె ఎంతో విచిత్రముగా ఉన్నది. బురద అంటిన తామరతోడులాగా ఆమె తేజస్సు బయటపడుతున్నది. ఆమె తన ఆలోచనలే గుర్రాలుగా కట్టి కోరికలే మనోరథముగా చేసుకుని రాజాదిరాజు శ్రీరాముని వద్దకు వెళ్తున్నట్టుగా ఉన్నది. ఎంతో అందమైన ఆమె తన మనస్సును శ్రీరాముని యందే ఉంచుకుని అతనినే తలుచుకొనుచు ఈ దుఃఖమునకు అంతము ఎప్పుడో అని అలా ఒంటరిగా బాధపడుతూ ఏడుస్తూ చిక్కిపోతున్నది. ఆమె మంత్రముల చేత వశపరుచుకున్న పాములాగాను ధూమకేతువునకు చిక్కిన రోహిణిలాగాను బాధపడుతున్నది. మంచి సంప్రదాయములు ధర్మవర్తన వంటి గొప్ప శీలము గల కులములో పుట్టిన సీతాదేవి వివాహ సంస్కారం వలన మంచి సంస్కారములు లేని కులములో పునర్జన్మ పొందినట్లుగా ఉన్నది. మురికిగాను అలంకారము లేకుండాను దీనమైన స్థితిలో ఉండుట వలన అనవసరమైన నిజము కాని అపనిందల వలన ఉన్న కీర్తి ప్రతిష్టలు పోయినట్లుగా సరి అయిన సాధన చేయని గొప్ప విద్యలు శిథిలమైనట్లుగానూ ఉన్నది. ఆమె కీర్తి ప్రతిష్టలు పోయినట్లు అవమానం పొందినప్పుడు తగ్గిపోయిన శ్రద్ధలాగాను శ్రద్ధాభక్తులు లేని పూజలాగాను తీరని ఆశలాగాను ఉన్నది. రావలసిన లాభము రాకపోయినట్లు పాటించని ఆజ్ఞలాగాను ప్రళయకాలమందు మండుతున్న దిక్కులలాగాను చేయవలసిన పూజకు ముందే అది ఆగిపోవుటకై చేసిన అపహరణలాగాను ఉన్న సీతాదేవి పరిస్థితి ఉన్నది. నలిగిపోయిన పద్మలతలాగాను సూర్యులందరూ చనిపోయి మిగిలిన సేనలాగాను వెలుగును కప్పివేసిన చీకటిలాగాను ఎండిపోయిన నదిలాగాను ఉన్న స్థితిలో సీతాదేవి ఉన్నది. పవిత్రమైన యజ్ఞవేదికలాగాను ఆరిపోయిన అగ్నిజ్వాలలాగాను రాహువు మింగిన చంద్రగ్రహణము నాటి కాంతిని పోగొట్టుకున్న పున్నమి రాత్రిలాగాను ఆమె ఉన్నది. ఎలాగైతే ఏనుగు తొండముతో తామరాకులను పువ్వులను చెల్లాచెదురు చెయ్యగా అక్కడి పక్షులన్నీ భయపడి ఎగిరిపోగా మిగిలిపోయిన కళలేని సరస్సులాగా ఆ సీతాదేవి కలత చెంది ఉన్నది. భర్తను విడిపోయిన దుఃఖముతోనూ దినచర్యలోని సంస్కారము ఏవీ చేసుకొనకుండా ఉన్న ఆమె నీరంతా కట్టుకొనిపోయి ఎండిపోయిన నదిలాగా చీకటి రాత్రిలాగా కళావిహీనురాలై ఉన్నది. ఎంతో అందమైనది సుకుమారమైనది అయిన సీతాదేవి ఎంతో అమూల్యమైన రత్నములతో తాపడము చేయబడిన గృహములలో ఉండవలసిన ఆమె ఇప్పుడిప్పుడే నీటి నుండి పెకలించి తీసిన తామర పువ్వులాగా బయటి వేడికి తట్టుకోలేక కమిలిపోయినట్లుగా ఉన్నది. వేటకు వెళ్లిన వారు వేటాడి ఏనుగుల గుంపునకు నాయకుడైన మగ ఏనుగును పట్టుకుని స్తంభమునకు కట్టివేసినచో దానికి దూరమైన ఆడ ఏనుగు ఎంతో దుఃఖముతో ఎలాగైతే నిట్టూర్పులు విడుస్తుందో అలాగ సీతాదేవి కూడా ఎంతో దుఃఖముతో కూడి ఉన్నది. ఒక్క జడతో అందముగా ఉన్న సీతాదేవి వర్షాకాలము తర్వాత భూమిపై వెళ్తున్న నల్లని పక్షుల గుంపులాగా ఉన్నది. ఉపవాసము దుఃఖము ఆలోచనలు భయము వంటి వాటి వల్ల చిక్కిపోయి అతి తక్కువ ఆహారము ఎక్కువ తపోధనమును ఆమె కలిగి ఉన్నది. ఆమె ఎంతో దుఃఖంతో ఉన్నా కూడా దేవతా స్త్రీలాగాను రాముని చేతిలో రావణుడు పరాభవము పొందాలని తన మనస్సులో కోరుకుంటున్నట్లుగాను ఉన్నది.
ఆమె అందమైన కనులతో రెప్పల చివర ఎర్రగాను మధ్యన తెల్లగాను ఉండి విశాలమైన కళ్లతో నలువైపులా చూస్తూ దుఃఖిస్తున్నది. శ్రీరాముడే తనకు సర్వస్వము అనుకొను ఆమెను రావణుడు తనకు లొంగనిచో చంపుతానని భయపడుతూ ఆశపెట్టసాగాడు. అక్కడ రాక్షస స్త్రీల మధ్యన ఎటువంటి ఆనందమూ లేక తపోనిష్టతో దీనముగా ఉన్న సీతతో రావణుడు తన చేతులు, కన్నులు, ముఖములతో సంజ్ఞలు చేస్తూ మధురమైన మాటలతో తన మనస్సులోని భావములను చెప్పసాగాడు. ఓ సీత, నీవు నన్ను చూసి నీ చేతులతో ఛాతీభాగమును కప్పుకొని ముడుచుకొని కూర్చుని నీ అవయవములను దాచుకొనుచూ భయపడుతున్నట్లుగా ఉన్నావు. విశాలమైన కన్నులతోనూ సద్గుణములతోనూ సర్వాంగ సుందరమైన నీవు అన్ని లోకములకును మనోహరమైన దానవు. ఓ ప్రియా, నిన్ను కోరుకుంటూ నన్ను ఆదరించుము. ఓ సీత, ఇక్కడ ఏ మనుష్యులు గాని మారువేషంలో ఉన్న రాక్షసులు గాని లేరు. నాకు నీ మీద ప్రేమయే ఉండుట చేత నీవు నన్ను చూసి భయపడవలసిన పని లేదు. బలవంతముగా ఇతరుల భార్యలను, ఇతరుల స్త్రీలను అపహరించుట, బలాత్కరించుట వంటివి రాక్షసులకు స్వధర్మములేననుటకు ఎటువంటి సందేహము లేదు. ఆ ధర్మము అలా ఉన్నది. అయినా కూడా ఆ కామ వికారములు నా శరీరమును ఎంత రెచ్చగొట్టినా కూడా నా మీద కోరికలేని నిన్ను ముట్టుకొనటము లేదు. అందుచేత ఓ సీత, భయపడనక్కరలేదు. నన్ను నమ్ముము. నన్ను నిజముగానే ప్రేమించుము. ఈ విధముగా శోకించొద్దు. ఒకటే జడతోనూ నేల మీదనే పడుకుండుటతోనూ మాసిపోయిన బట్టలతోనూ అనవసరమైన ఉపవాసములతోనూ పరధ్యానముతోనూ ఉండుట వంటివన్నీ నీకేమాత్రమూ సరియైనవి కావు. నీవు నన్ను చేరుకుంటే ఎన్నో చిత్ర విచిత్రమాలలు, చందనములు, అగరులు, ఎన్నో రకములైన వస్త్రములు, అమూల్యమైన ఆభరణములు, మంచి మద్యములు, ఆసనములు, తల్పములు, నృత్య గీత వాద్యాలెన్నో పొందగలవు. ఓ అందమైన సీత, నీవు స్త్రీలందరిలోకి రత్నం వంటి దానవు. ఇలా దీనముగా ఉండకూడదు. నీ శరీరముపై అన్ని ఆభరణములను ధరించి నన్ను చేరుకొన్నచో నీవు అన్ని భోగభాగ్యములు అనర్హురాలవు ఎందుకవుతావు? ఎంతో అందమైన ఈ యవ్వనము గడిచిపోతున్నది. యవ్వనము శీఘ్రముగా గడిచిపోతే ప్రవహించిపోయిన నీటిలాగా మరల వెనుకకు తిరిగి రాదు. ఓ మనోహరమైన సుందరి, ఆ బ్రహ్మదేవుడు నీ వంటి సౌందర్యవతిని సృష్టించిన తరువాత అతడు ఎటువంటి సౌందర్యమును సృష్టించుట మానివేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నీ వంటి సౌందర్యమైన వారు ఇంకెవరూ లేరు. అపురూపమైన సౌందర్యము యవ్వనముతోనూ ఉన్న నిన్ను పొందినచో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడైనా ఏ పురుషుడైనా నిన్ను వదిలిపెట్టడు. చంద్రబింబం వంటి ముఖముతో ఎంతో అందమైన అవయవ సౌందర్యముతోనూ ఉన్న నిన్ను చూస్తుంటే ఏ అవయవము చూస్తే అక్కడనే నా దృష్టి ఆగిపోతున్నది. ఓ సీత, నీవు నా భార్యవు అవ్వవలెను. నీ అజ్ఞానమును వదిలివేయాలి. నేను ఎన్నో చోట్ల నుండి ఎంతో మంది యువతులను, ఉత్తమమైన స్త్రీలను తీసుకుని వచ్చాను. వారందరిలోకి నీవే ముఖ్యమైన దానవు. నీవే మహారాణివై మేలు పొందుటకు తగిన దానవు. ఓ భయపడుతున్న సీత, అన్ని లోకముల నుండి జయించి తెచ్చిన రత్నరాశులు, అన్ని సంపదలు, నా యొక్క ఈ రాజ్యము అంతయును నీకే చెందును. నేను కూడా నీవాడనే. ఓ విలాసిని, ఈ భూమండలములోని ఎన్నో నగరములనన్నింటినీ జయించి నీకును నీ తండ్రి జనకునకును నేను ఇవ్వగలను. ఈ లోకములో నన్ను ఎదిరించి జయించగలవారు ఇంకెవరూ కూడా లేరు. అలా నన్ను ఎదుర్కొని యుద్ధములో జయించగలవారెవ్వరూ లేనటువంటి నా యొక్క గొప్ప పరాక్రమమును తెలుసుకొను. ఎన్నోసార్లు నా చేత యుద్ధములో ఓడింపబడిన వారు, వారి రథములు, ఆయుధములు ధ్వంసము చేయబడ్డవారు ఎందరో రాక్షసులు, దేవతలు ఉన్నారు. వారెవ్వరూ కూడా నా ముందు యుద్ధములలో శత్రువులుగా ఉండుటకు అసమర్థులు. ఇప్పుడు ఉత్తమమైన అలంకారములతోనూ కాంతులు వెదజల్లే ఆభరణములను నీ శరీరం నందు ధరించగా, అలాగా అందముగా అలంకరించుకున్న నీ రూపమును చూడాలనుకుంటున్న నన్ను నీవు కోరుకొను. అందమైన దానివి, భయపడుతున్న దానవైనా నీవు నీకు నచ్చినట్లుగా అలంకరించుకుని నీకు ఇష్టం వచ్చినట్లుగా భోగభాగ్యములను అనుభవించుచు మధుర మద్యములను త్రాగుచూ సుఖించుము. నీవు నీకు నచ్చినట్లుగా భూమిని, సంపదలను దానము చేస్తూ నన్ను మాత్రము విశ్వాసముతో కలిసి ఆనందించుచు నన్ను అన్ని విషయములలో ఆజ్ఞాపించుము. దానివలన నీతో బాటు నీ బంధుమిత్రులందరూ కూడా భోగభాగ్యములను నా వలన పొందగలుగుతారు. నాకు ఎంత పరాక్రమము, కీర్తి, సంపదలు ఉన్నాయో బాగుగా తెలుసుకొనుము. ఓ సీత, రాజ్యమును పోగొట్టుకుని, జయమును, సంపదలను కూడా పోగొట్టుకుని, వనవాసపు వ్రతముతో నారబట్టలను ధరించి అడవులలో తిరుగుతూ నేలపైనే పడుకునే ఆ రామునితో నీవు ఏమి సాధించగలవు?
అయినను ఆ రాముడు జీవించి ఉన్నాడా లేదా అనున్నది కూడా సందేహమే కదా. ఓ సీత, వాన రావడానికి ముందు ఎగిరే కొంగలను వెన్నెలను కప్పివేసిన నల్లని మేఘంలలాగా ఉన్న నిన్ను చూడటానికి కూడా రామునికి వీలు కాదు. ఇంద్రుడు అపహరించిన తన భార్యను హిరణ్యకశ్యపుడు తిరిగి పొందగలిగినాడు, కానీ నా చేతులలో చిక్కిన నిన్ను మాత్రము రాముడు తిరిగి పొందలేడు. ఎంతో అందమైన చిరునవ్వుతోనూ చక్కని పలువరసతోనూ అందమైన కన్నులతోనూ ఎంతో సౌందర్యవంతముగా ఉండి భయపడుతున్న స్వభావముతో ఉన్నదానా, గరుత్మంతుడు పామును హరించినట్లుగా నీవు నా హృదయమును హరించివేస్తున్నావు. ఈ విధముగా నీవు మాసిపోయి నలిగిపోయిన బట్టలను ధరించి ఎంతో చిక్కిపోయి ఉన్నావు. ఇంకా నీవు ఎటువంటి అలంకారములను ఆభరణములను కూడా ధరించుటలేదు. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను చూసిన తరువాత నేను నా భార్యలెవ్వరితోనూ కూడా ఎటువంటి సుఖమును పొందలేకపోతున్నాను. ఓ సీత, నా యొక్క అంతఃపురములో ఎందరో స్త్రీలు అన్ని రకములుగాను ఎంతో ఉత్తమమైన వారు నివసిస్తున్నారు. ఇకపైన ఆ స్త్రీలందరిపైన నీవే ఆధిపత్యము చేయగలవు. నల్లని వెంట్రుకలతో అందమైన ఓ సీత, 3 లోకములలోని ఎంతో ఉత్తమమైన స్త్రీలు అప్సరసలు లక్ష్మీదేవిని సేవించినట్లుగా నిన్ను సేవించెదరు. కుబేరుని వద్ద గల రత్నములు ధనరాశులు 3 లోకములలోని సంపదలను మరియు నన్ను కూడా నీవు ఎంతో హాయిగా అనుభవించవచ్చును. ఓ సీత, ఆ రాముడు తపస్సులోను బలములోను పరాక్రమంలోను ధన సంపదలలోను తేజస్సులోను కీర్తిలోనూ కూడా నాకు ఏమాత్రము సమానమైనవాడు కానే కాదు. ధనరాశులను రాజ్యమును నీకు ఇచ్చేస్తాను. నీకు నచ్చిన విధముగా భోగభాగ్యములను అనుభవిస్తూ స్వేచ్ఛగా త్రాగుతూ క్రీడించుచూ విహరించవచ్చును. నీ బంధుమిత్రులందరూ కూడా ఆనందముగా ఉండవచ్చును. నాతో కలిసి సుఖముగా నీవు ఆనందించవచ్చును. భయపడుతున్నవో అందమైన సీత, ఎంతో విలువైన మేలిమి బంగారు ఆభరణములు నీ శరీరమంతా అలంకరింప చేసుకుని బాగుగా పూచిన పూల చెట్లతో నిండినది, చెట్లపై వాలిన తుమ్మెదల ధ్వనులతోనూ నిండి ఉన్న సముద్రపు తీర ప్రాంతమునందు నాతో కలిసి అక్కడి ఉద్యానవనములలో విహరించవలెను అని నేను కోరుకుంటున్నాను అని రావణుడు సీతతో చెప్పాడు. దుర్మార్గుడైన ఆ రావణుని భయంకరమైన మాటలను విన్న ఎంతో దుఃఖంతో ఉన్న సీతాదేవి బాధతో ఎంతో దీనమైన గొంతుతో మెల్లగా ఇలా అన్నది. ఎల్లప్పుడూ తన భర్త యందే మనస్సును నిలిపి ఆలోచించు అందమైన ఆమె ఏడుస్తూ వణుకుతూ ఒక గడ్డి పరకను తనకు రావణునికి మధ్యలో ఉండేలాగా పెట్టినది. నా నుండి నీ మనస్సును మరల్చుకొని నీ భార్యల యందు నిలుపుకొని వారినే ప్రేమించుచుండుము. ఏ విధముగా ఉత్తమగతిని పాపములు చేసిన వారు పొందలేరో అలాగ నీవు నన్ను కోరుకొనుట సరి అనేది కాదు. నేను ఒక ఉత్తమమైన పవిత్రమైన కులములో పుట్టి ఇంకొక ఉత్తమ వంశములో కోడలిగా ఉన్నదానను. ఒకే భర్తను కలిగిన పతివ్రతను. అయినా నన్ను అందరూ నిందించు పాపకార్యమును నేను చేయను. ఈ విధముగా రావణునితో చెప్పిన సీత ముఖము తిప్పుకొని తన వీపుని అతని వైపుకు మరల్చి, ఇతరుల భార్యను పతివ్రతను అయిన నేను నీకు సరి అయిన దానను కాదు. ధర్మమును సరిగ్గా అర్థము చేసుకొని సత్పురుషులలాగా సరి అయిన మార్గమును పాటించుము అని చెప్పినది. ఓ రాక్షసుడా, నీకు నీ భార్యలు ఎలాగో అలాగే ఇతరులకు వారి భార్యలు కూడా అలాగే అను విషయమును నీకు నీవే అర్థము చేసుకొని వారు కూడా రక్షింపతగిన వారిని తెలుసుకొని నీకు ఉన్న భార్యలతోనే నీవు సుఖించుమని సీత చెప్పినది. తన భార్యలందు సంతృప్తిని పొందకుండా ఇతరుల భార్యల యందు చంచలమైన స్వభావముతోనూ నీచమైన బుద్ధి కలవారు అటువంటి పరస్త్రీల వలన పరాభవమును పొందుతారు. ఈ రాజ్యములో సత్పురుషులనేవారు లేరా? లేకపోతే నీవు వారిని అనుసరించటలేదా? ఎందుకనగా మంచి ఆచారమునకు దూరమైన నీ బుద్ధి విపరీతముగా ఉన్నది. ఒకవేళ సత్పురుషులు చెప్పినా సరి అయిన ఉపదేశములను నీవు లెక్కచేయక రాక్షసులందరి వినాశము కొరకు అధర్మమైన దారిలో వెళ్తున్నట్లుగా ఉన్నావు. తన మనస్సు అదుపులో ఉంచుకోలేని అసమర్థుడు అధర్మ మార్గములో వెళ్లే రాజు ఉన్నట్లయితే ఆ పరిపాలనలో ఆ రాజ్యము నగరములు తమ ఐశ్వర్య సంపదలను అన్నింటినీ పోగొట్టుకుని నశించిపోతాయి. ఆ విధముగా ఎంతో గొప్ప ఐశ్వర్య సంపదలు కలిగిన ఈ లంకారాజ్యము నీ ఒక్కడి అపరాధముల వలన త్వరలోనే నశించిపోతుంది. ఓ రావణ, దూరదృష్టి లేనటువంటి పాపపు పనులు చేయునటువంటి వాడు తాను చేసిన అపరాధముల వలననే దెబ్బతీయబడి వినాశనమైనప్పుడు అతనిని చూసి అందరూ సంతోషిస్తారు.
నువ్వు కూడా నీ పాప కార్యముల వలన నశించినప్పుడు నీ గురించి నీతో బాధలు పడిన వారందరూ ఎంతో సంతోషముగా ఈ దుర్మార్గుడైన రావణుడు దేవుని దయ వలన ఇట్టి దురవస్థను పొందాడని అనుకుంటారు. నేను ఎటువంటి ఐశ్వర్యము ధనరాశులకు ఆశపడినటువంటి దానను కాను. సూర్యుని నుండి కాంతి ఎలా వేరు కాలేదో అలాగ నేను రాముని నుండి వేరు కాలేను. లోకమంతటికీ ప్రభువైన రాముని భుజమును దిండుగా చేసుకున్న నేను వేరొకరి భుజమును ఎలాగా చేరుకుంటాను? వేద విద్యలను నేర్చుకున్న బ్రాహ్మణునకు బుద్ధిమంతుడైన వానికి వేద విద్య ఎటువంటిదో అలాగే ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరామునికి భార్యగా నేనే తగినదానను. ఓ రావణ, అడవులందు తప్పిపోయిన ఆడయేనుగును దాన్ని గజరాజు వద్దకు చేర్చినట్లుగా దుఃఖంతో ఉన్న నన్ను దయతో రాముని వద్దకు చేర్చుటయే నీకు సరి అయిన మార్గము. నీవు నీ రాజ్యమును కాపాడుకోవాలనుకున్నా, ఘోరమైన చావు నుంచి తప్పించుకోవాలనుకున్నా నీవు పురుషోత్తముడైన రామునితో మిత్రునిగా మారటము సరి అయినది. అన్ని ధర్మములు తెలిసినవాడు, శరణు కోరిన వారిని రక్షించువాడును అని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆ శ్రీరామునితో నీకు జీవించాలన్న ఆశ ఉన్నట్లయితే స్నేహం చేసుకొనుము. శరణు కోరిన వారిపై జాలిపడి కాపాడే ఆ రాముని వద్దకు నీవు నన్ను మంచివాడవై తిరిగి చేర్చినట్లయితే ఆ రాముని అనుగ్రహమును పొందగలుగుతావు. ఈ విధముగా రాముని వద్దకు నన్ను చేర్చినచో నీకు మంచి జరుగుతుంది. లేకపోతే ఓ రావణ, ఖచ్చితముగా నీవు మరణము పొందుతావు. ఇంద్రుడు వదిలిన వజ్రాయుధము నిన్ను వదిలిపెట్టవచ్చును, యముడు కూడా ఎంతో కాలము వదిలిపెట్టవచ్చును. కానీ లోకనాథుడైన రాముడు ఆగ్రహిస్తే వదిలిపెట్టడు. నీవు ఇంద్రుడు వదిలిన వజ్రాయుధము యొక్క ధ్వనిలాగా అన్ని వైపులా ప్రతిధ్వనించు రాముని ధనస్సు యొక్క ధనుష్టంకారమును వినగలుగుతావు. మంచి దృఢమైన కణుపులతోనూ రామలక్ష్మణుల యొక్క పేర్లు గుర్తులుగా ఉన్న బాణములు అగ్ని వదులుతున్న పాములలాగా ఉన్నవి ఎన్నో ఈ నగరం పైన తొందరలోనే పడబోతున్నాయి. ఈ లంకానగరము రామలక్ష్మణులు ఉపయోగించిన రెక్కల బాణములతో రాక్షసులను చంపివేస్తూ ఏమాత్రము ఖాళీ లేకుండా పూర్తిగా కప్పివేయబడుతుంది. గరుత్మంతుడు ఏ విధముగా అయితే ఎన్నో పాములను పెకలించి వేశాడో అలాగే ఎంతో బలవంతుడైన రాముడనే గరుత్మంతుడు రాక్షసులనబడే ఈ పాములను పెకలించి చంపివేయగలడు. మహావిష్ణువు 3 అడుగులు వేసి గొప్ప ఐశ్వర్యములను రాక్షసుల నుండి తీసుకొని పోయినట్లుగా నా భర్త అయిన రాముడు తొందరలోనే నీ దగ్గర నుండి నన్ను తీసుకుని వెళ్తాడు. ఓ రాక్షసుడా, రాముడు రాక్షసులనెందరినో వారి వారి స్థానములలోనే చంపుట చేత వారి జన్మస్థానమే వారి మరణస్థానం అయిపోవుట చేత అప్పుడు ఏమీ చేయలేని వాడవై నీవు ఇప్పుడు ఈ చెడ్డ పనిని చేస్తున్నావు. ఓ నీచుడా, నరులలో సింహం వంటి వారైన ఆ రామలక్ష్మణ సోదరులు ఆశ్రమము నుండి బయటకు వెళ్ళినప్పుడు వారు లేనప్పుడు ఆశ్రమము నుండి నన్ను నీవు అపహరించి తీసుకుని వచ్చావు. పెద్ద పులులను వాటి వాసన వల్ల కనిపెట్టి వాటిని ఎదుర్కొనలేక ఎలా పారిపోవునో అలాగే రామలక్ష్మణుల యొక్క దృష్టి అనే గంధము వాసన తగిలి నీకు వారి ఎదుట నిల్చుటకు కూడా సాధ్యము కాదు. వృత్తాసురుడు అను ఒంటి చేయగల రాక్షసుడు ఇంద్రుని 2 బాహువులను యుద్ధములో ఎదిరించలేకపోయినట్లుగా రామలక్ష్మణులు ఇద్దరిని యుద్ధములో నీవు ఎదుర్కొని వారిని జయించుటనున్నది జరిగే పని కానే కాదు. సూర్యుడు తక్కువ నీరు ఉన్న ప్రాంతమును తన వేడి కిరణములతో ఎండగట్టినట్లుగా నా భర్త అయిన రాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి వచ్చి వారి బాణములతో అతి తొందరలోనే నీ ప్రాణములను తీసివేస్తారు. నీకు నీ ప్రాణములు పోయే కాలము దగ్గరకొచ్చినది. ఎంత పెద్ద వృక్షమైనా కూడా పిడుగుపాటు నుండి ఎలా తప్పించుకొనలేదో అలాగే నీవు కైలాస పర్వతమునకు గాని కుబేరుని అలకాపురమునకు పోయినా గాని లేదా వరుణుని సభకు గాని పారిపోయి వెళ్ళినా కూడా శ్రీరాముని నుండి తప్పించుకొని బ్రతుకజాలవు అని సీతాదేవి రావణునితో చెప్పింది. సీతాదేవి పరుషముగా చెప్పిన మాటలు విన్న తర్వాత రావణుడు మర్యాద పూర్వకముగా ఉన్నట్లుండే కఠోరమైన మాటలను సీతతో అన్నాడు. పురుషులు స్త్రీలను ఏ ఏ విధములుగా బుజ్జగిస్తూ ఉంటారో ఆయా విధములుగానే వారికి వశమవుతారు. అలాగే ఏ ఏ విధములుగా వారికి మంచి చెబుతారో ఆయా విధములుగానే స్త్రీల చేత తిరస్కరింపబడతారు. కానీ నీ విషయంలో నాకు కలిగిన కామవాంఛ దారి తప్పి పరిగెట్టు గుర్రములను సారథి అదుపు చేసినట్లుగా నా కోపమును నిగ్రహిస్తున్నది. సాధారణముగా మనుషులకు కలిగిన వ్యామోహము
ఎంతో ప్రతికూల స్వభావముతో ఉంటుంది. ఎందుకనగా ఎవరిపైన వ్యామోహము కోరిక కలుగుతాయో వారిపైననే కోపము పోయి జాలి ప్రేమ స్నేహభావము కలుగుతాయి. అందువలననే ఓ అందమైన దానా, నీవు చంపబడుటకు తగిన దానవైనా, అవమానించుటకు కూడా తగిన దానవైనా, అనవసరముగా అడవులలో తిరుగుతున్న రాముని కొరకు ఆశతో ఉన్న దానవైనా కూడా నిన్ను చంపించుటలేదు. ఓ సీత, ఇక్కడ నా గురించి నువ్వు ఏ పరుషమైన మాటలు మాట్లాడావో ఆయా మాటలకే నీకు ఎంతో దారుణమైన చావు సరి అయినది. రాక్షసరాజైన రావణుడు ఎంతో కోపంతో ఊగిపోతూ సీతతో మళ్ళీ ఇలా అన్నాడు. నేను నీకు ఏ వ్యవధి ఇచ్చానో అందులో ఇంకా 2 నెలలు మిగిలి ఉన్నాయి. ఆ 2 నెలల గడువు నేను పాటించవలసి ఉన్నది. ఆ తర్వాత ఓ అందమైన సీత, నీవు నా శయన మందిరంలోనికి ప్రవేశించవలసినదే. ఈ 2 నెలలలో నన్ను భర్తగా ఒప్పుకొనకపోతే నిన్ను నా ఉదయపు భోజనానికి వంట ఇంటిలో చంపివేస్తారు. అలా రావణుడు భయపెడుతున్న సీతను చూసి దేవ గంధర్వ కన్యలందరూ బిత్తర చూపులతో భయంతో బాధపడ్డారు. అలా భయపెట్టబడుతున్న సీతను కొందరు తమ పెదవులను ముడిచి కదిల్చి, ఇంకొందరు వాళ్ల కళ్లను మూసి తెరుస్తూ, మరికొందరు ముఖములతోనూ సైగలు చేస్తూ ఆమెను భయపడవద్దని ఓదార్చసాగారు. అలా వారందరూ ఓదార్చటం వల్ల సీత తన పాతివ్రత్య బలముతో ధైర్యము తెచ్చుకుని ఆ రాక్షసరాజుతో అతనికి మంచిని కోరి కొన్ని మాటలు చెప్పినది. నీవు చేస్తున్న ఈ పని ఎంతటి నీచమైనదో, నిందించదగినదో అని చెప్పి దీనిని ఆపివేయమని నీ మంచి కోరి నీకు చెప్పగలవాళ్లు ఎవరూ లేరు అనే విషయము యథార్థమనిపిస్తున్నది. దేవేంద్రునికి భార్య అయిన సచీదేవిలాగా ధర్మాత్ముడైన శ్రీరామునికి భార్యను అయిన నన్ను, ముల్లోకాల్లో ఎవరూ మనస్సులో కూడా ఊరుకొనని నన్ను నీవు ఒక్కడివే ఈ విపరీతము చేస్తున్నావు. ఓ రాక్షసాధమా, ఎంతో తేజస్సు కీర్తిగల రాముని భార్యతో నీవు మాట్లాడిన ఈ పాపపు మాటలు నీవెక్కడకు వెళ్లినా ఈ తప్పు నుండి నీవు తప్పించుకొనలేవు. ఏనుగు వంటి రామునితో కుందేలు వంటి నీవు యుద్ధములో తలబడుట అడవిలో కుందేలు ఏనుగుని ఎదిరించినట్లుగా ఉన్నది. అటువంటి నువ్వు ఇక్కడ నీ నగరంలో ఉండి ఇక్ష్వాకు వంశప్రభు అయిన రాముని సిగ్గు లేకుండా తిడుతూ గొప్పలు చెబుతున్నావు. కాని ఆ రామునికి మాత్రము ఎదురు పడటము లేదు. ఓ పాపాత్ముడా, క్రూరముగాను అసహ్యముగాను నలుపుగా ఉన్న నీ కన్నులు నన్ను చూశాక ఎందుకు నేల మీదకి అవి రాలి పడిపోలేదో తెలియటము లేదు. దశరథుని కోడలిని శ్రీరాముని భార్యనైన నన్ను గురించి నీవలా నీచపు మాటలు మాట్లాడినందుకు నీ నాలుక ఎందుకు తెగిపడిపోలేదో తెలియటము లేదు. ఓ రావణ, నా పాతివత్య మహిమ తపస్సు ప్రభావముతో నిన్ను భస్మము చేయదగిన వాడవైనా నిన్ను ఆ రాముని ఆజ్ఞ లేకపోవటం వలన భస్మము చేయటము లేదు. ధీరుడైన రాముని భార్యనైనా నన్ను నీవు అపహరించుటకు వీలు లేనేలేదు. నీ చావు కోసమే విధి ఈ విధముగా చేయబడినదనుటకు అనుమానము లేదు. నిన్ను నీవు గొప్ప వీరుడుగాను కుబేరుని తమ్మునిగాను ఎంతో బలవంతుడవనియును గొప్పలు చెప్పుకుంటున్న నీవు రాముని దూరముగా పంపి లేనప్పుడు దొంగవలు ఎందుకు నన్ను అపహరించావు? సీత అన్న మాటలు విన్న ఆ రాక్షసరాజైన రావణుడు భయంకరమైన తన కళ్లను పెద్దవిగా చేసి ఆమె వైపు చూశాడు. రావణుడు నల్లని మేఘములాగా ఉండి బలమైన భుజములు పెద్ద కంఠము కలిగి ఉన్నాడు. సింహములాగా బలవంతుడై సింహం వంటి నడకతో ఉన్నాడు. అతని నాలుక, అంచు మరియు కన్నులు మండుతున్నట్లుగా ఎర్రగా ఉన్నాయి. అతడు ఎన్నో రకముల మాలలను ధరించి చేతులకు భుజములకు బంగారు అలంకారములు కలిగి శరీరము పైన ఎంతో సువాసన వెదజల్లు పూతలను పూసుకొని ఉన్నాడు. ఎర్రని వస్త్రములను కిరీటమును ధరించి ఇంకా పొడవుగా కనిపించగా అతని కోపముతో కిరీటము చివరి భాగం కదులుతున్నట్లుగా ఉన్నది. అమృతము కొరకు మందర పర్వతమును చిలుకుటకు వాసుకి అను పెద్ద పాముని కట్టినట్లుగా ఆ రావణుడు తన నడుమునకు నల్లని లావైన త్రాడును మొలతాడుగా కట్టుకొని ఉన్నాడు. ఆ రావణుడు తన 2 భుజములు ఎంతో బలిష్టముగా ఉండి పర్వతములాగా ఉండటంతో 2 శిఖరములతో ఉన్న మందర పర్వతములాగా కనిపిస్తున్నాడు. ఉదయించిన సూర్యునిలాగా కాంతివంతముగా ఉన్న కుండలములను ధరించి రావణుడు ఎరుపు రంగు చిగుళ్లతోనూ పూలతోనూ నిండిన 2 అశోక వృక్షముల ప్రక్కన ఉన్న పర్వతములాగా ఉన్నాడు. రావణుడు కల్పవృక్షములాగా ఉండి వసంతుని వలె ఎంతో గొప్పగా అలంకరించుకుని ఉన్నాడు. అయినా భయంకరముగా ఉండటముతో శ్మశానమందలి మండపములాగా ఉన్నాడు. ఎంతో కోపముతో ఉన్నవాడై ఎర్రని కన్నులతో సీతను చూస్తూ పాములాగా బుసలు కొడుతూ సీతతో మళ్లీ ఇలా అన్నాడు. ఓ సీత, నీతి లేని సంపదలు లేని ఆ రామునిపైన ఇష్టముతో అనుసరిస్తున్న నిన్ను సూర్యుడు సాయంత్రము తన కాంతిని కోల్పోయినట్లుగా నిన్ను నేను ఇప్పుడే నశింపచేయగలను. రాక్షసరాజైన ఆ రావణుడు శత్రువులను పీడించువాడు. సీతతో ఇలా చెప్పిన తరువాత అక్కడ ఉన్న భయంకర రాక్షస స్త్రీలందరినీ
ఇలా ఆజ్ఞాపించాడు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ ఎంతో వికృతము భయంకరము అయిన రూపములతో ఉన్నారు. ఒకే కన్ను, ఒకే చెవి, తల చుట్టూ కళ్ళు, రకరకాల జంతువుల చెవులు, అలాగే జంతువుల వంటి పాదాలు, పెద్ద తలలు, కంఠములు, పెద్ద పెద్ద పొట్టలు, స్తనములు, పెద్ద నోరు, నాలుకలు, కళ్ళు ఉన్నవారు, నాలుక లేనివారు, ముక్కు లేనివారు ఉన్నారు. సింహము, ఆవు, పంది వంటి ముఖములు ఉన్న రాక్షస స్త్రీలను రావణుడు ఈ విధముగా ఆజ్ఞాపించాడు. వారందరినీ ఉద్దేశించి, మీరంతా కలిసి వెంటనే ఈ సీత నాకు ఎంత తొందరలో వశమవుతుందో అందుకు తగ్గట్లుగా మీరంతా కలిసి వెంటనే ప్రయత్నం చేయండి అని ఆజ్ఞాపించాడు. మీరందరూ అందుకు తగినట్లుగా అనుకూలమైన లేదా ప్రతికూలమైన మాటలతోనూ సామధాన భేద ఉపాయములతో గాని, అనగా బుజ్జగించి భయపెట్టి కొట్టి అయినా గాని సీతను లొంగదీయండి. ఈ విధముగా రావణుడు రాక్షస స్త్రీలను మళ్లీ చెప్పుచుండుట చేత కామము కోపముతో ఉన్న రావణుని చూసి సీత ఎంతో భయపడిపోయింది. అప్పుడు ధ్యానమాలిని అని ఒక రాక్షస స్త్రీ వెంటనే రావణుని వద్దకు వచ్చి కౌగిలించుకుని, ఓ మహారాజా, ఈ మానవ స్త్రీ సీత కళాకాంతులు లేని దీనురాలు. అటువంటి ఆమెతో నీకేమి సుఖము? నీవు నాతో సుఖించుము. మహారాజా, బ్రహ్మదేవుడు నీకిచ్చిన దివ్యమైన భోగభాగ్యములు అన్నీ నీ బాహుబలముతోనే నీవు సాధించుకున్నవి. విధి ఈమెకు అనుభవించుటకు కల్పించలేదనున్నది మాత్రము నిజమైనది. ఎవరైనా పురుషుడు ఎవరినైనా కామించుచున్నా, ప్రేమతో ఎంతో కోరికతోనూ ఉన్నా, ఆ స్త్రీకి అతని పైన అటువంటి ప్రేమ కామము లేకపోయినట్లయితే అతని శరీరమునకు తాపము కలిగి ఎంతో బాధపడతాడు. కానీ తన యందు ప్రేమ కోరిక కలిగిన స్త్రీని కోరుకున్నట్లయితే అతనికి ఎంతో ఆనందము సుఖము కలుగుతుంది. ఈ విధముగా ఆ రాక్షస స్త్రీ బలవంతుడు మేఘముల వంటి ఛాయతో ఉన్న రావణుని పట్టుకుని పక్కకు లాగగా అతడు గట్టిగా నవ్వుతూ వెనుకకు తిరిగాడు. ఆ రావణుడు అక్కడి నుండి వేగముగా భూమి కంపించిపోయేలాగా నడుస్తూ సూర్యుడిలాగా దగదగా మెరిసిపోయే కాంతివంతమైన తన గృహములోకి ప్రవేశించాడు. ఆ రావణునితో బాటుగా వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు మొదలైన వారందరూ కూడా అతని చుట్టూ చేరి ఎంతో గొప్పదైన ఆ గృహంలోనికి ప్రవేశించారు. ఆ విధముగా ధర్మనిష్టతో కూడి ఉండి భయముతో వణుకుతూ దీనముగా ఉన్న సీతను భయపెట్టి ఆమెను విడిచిపెట్టి తను మన్మధుని చేత కామముతో కూడిన వాడై సూర్యకాంతితో ప్రకాశించుచున్న తన భవనములోనికి ఆ రావణుడు ప్రవేశించాడు.